లెక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి పిఏ 1000 నుంచి 1500 కోట్లు కూడా దోచుకున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? జరిగిందంటారా? నేను తాగుబోతు నా కొడుకు, నాకు అదే కావాల్సిన మెయిన్. ఏంటి ఇది అంటే భూషి ఉందా అన్నారు, ఏదే బీరు అక్కడ దాకా అవసరం లేదు గురు. నా సాక్షిగా నేను చెప్తున్నా, ఇదే అపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నారు, నలుగు నడిచి రోడ్లో చెప్తున్నా పంచం. నేను తప్పు మాట్లాడితే నాశనం అయిపోతా. బతుకున్నప్పుడు అమ్మకి అన్నం పెట్టలేనోడంట, చచ్చిపోయినాక పిన్నమ్మ కోక పెడతానాడంట. బతుకున్నప్పుడు అమ్మకి అన్నం పెట్టలేని నా కొడుకు పిన్నమ్మ కోక ఏం పెడతాడండి? బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? ఎస్కే ఇబ్రహీం సన్నా భాష. బాబాయ్ ఏం చేస్తారు బాబాయ్? ఆటో డ్రైవర్ ఒకప్పుడు, ఇప్పుడైతే ఆల్రౌండర్. ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తాను. ఏంటి బాబాయ్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, అసలు ఎలా ఉంది బాబాయ్ పనితీరు కూటమి ప్రభుత్వం పట్ల? ఒక మాట చెప్తానండి, 5 సంవత్సరాలు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిందేంటో చెప్పమానండి పోనీ ప్రజలకి. ఆయన చేసింది ఏమైనా ఉందా అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళని ఎత్తే ప్రస్తాపన, 2 నారా లోకేష్ని తిట్టే ప్రస్తాపన, 3 ఏంటి మాజీ సీఎంని తిడతాం చంద్రబాబు నాయుడిని. అది తప్ప కనీసం బొత్స సత్యనారాయణ వీటితో సహా మొత్తం వాళ్ళు ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ ఎవడైనా సరే ఒక్క పని మేము ప్రజలకి చేసామని చెప్పమానండి. ఏం పని చేశారో నాకు సమానం చెప్పమానండి. పోలవరం అన్నారు, దానికి ఓ దారి చేశారు, అది ఇప్పుడు దాకా సునామీ. అది మళ్ళీ వీళ్ళు వచ్చినాక ఇప్పుడు వాళ్ళు దాని గురించి చేస్తున్నారు. ఏంటి ఇదే ఉంది రాజధానిలో ఇంత గడ్డి పెరిగిపోతే ఏంటి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం మళ్ళీ రాజధాని చేస్తున్నారు. దాన్ని 3 రాజధానీలు అన్నావు, దేనికి 3 రాజధాని? పని లేక ప్రజలు అడిగారా? కాదుగా. ప్రాంతాలు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేశానంటున్నారు. ఏమంటే బతుకున్నప్పుడు అమ్మకి అన్నం పెట్టలేనోడంట, చచ్చిపోయినాక పిన్నమ్మ కోక పెడతానాడంట. బతుకున్నప్పుడు అమ్మకి అన్నం పెట్టలేని నా కొడుకు పిన్నమ్మ కోక ఏం పెడతాడండి? అలాగే రోజా ఉంది, ఏంటి అసలు ఏం పదవి అవుతుంది? ఆమె ఏం చేసింది? కనీసం ప్రజలకి ఏమైనా చేసిందా? వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజాపాలన అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సుపరిపాలన అందించింది అంటున్నారు కదా బాబాయ్. మరి సార్ నేనే చెప్తానండి, అదే ఇల్లు కట్టారండి, వైసీపీ ప్రభుత్వంలో కట్టారు. ఆ ఇంటికి ఇసుక ఎంతో తెలుసా అండి? తాడర ఇసుక 9000 10,000 పెట్టుకున్నారు. ఎంత? 9000 10,000. సిమెంట్ కట్ట వచ్చేసి 450 రూపాయలు. ఇవాళ సిమెంట్ కట్ట వచ్చేసి 350 రూపాయలు. ఏంటి ఇవాళ స్టీల్ వేరు తగ్గింది ధర, అప్పుడు స్టీల్ రేటు ఐరన్. అవునా? మరి ఎవరిది దుర్మార్గత్వం, ఎవరిది మంచితనం? ఇప్పుడు 3 ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పేసి 3 చేశారని కాదు, కాకపోతే ప్రజలకి చేస్తున్నారా లేదా అనేది మనకు కావాలి. మీరు ప్రజలకి ఏమీ చేయలేదు కాబట్టి మా 175కి 175 అన్నారు, 25 అన్నారు, లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోయారు? సునామీలోకి. ఆ సునామీని సృష్టించుకుంది మీరే. గడిచిన 2 సంవత్సరాల్లో ప్రజాపాలన అంటే ఏంటో చేయట్లేదు, ప్రజలకు వెన్నుపోటు రాజకీయాలు తప్ప మోసపూరిత హామీలు తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమీ లేదు అంటున్నారు. ఒక మాట నేను చెప్తానండి, నువ్వు మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయావు. ఏంటి దీని కొద్దిగా రూపాయికి రూపాయి వెనకాల చూసుకొని ప్రజలను చూసుకుంటా వస్తున్నారు. ఎవరిని ఏమి తక్కువ చేశారని ప్రజలు చెప్పమాను, రమ్మను. ఎక్కడ మీడియా పెడతారో పెట్టమని, నేను వస్తా. ఎక్కడికి రమ్మన్నా పోనీ ఏం చేయలేదో చెప్తాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్ది ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందికరం చూపిస్తారు, దాన్ని పట్టుకొని సర్దుకొని అలా సర్దుకుంటాం. ఇప్పుడు మనం ఇంట్లో తీసుకుని వెళ్తాం, 100 రూపాయలు తీసుకుని వెళ్తాం. ఆ 100 రూపాయలు తగ్గ ఏమవుతాయి మనం చూసుకుంటామే తప్ప ఏంటి 100 రూపాయలు ఒకటికి ఇవ్వాలంటే ఇవ్వలేముగా. ఆ 100 రూపాయలు 4 తింటాం, 4 పాతికలు. అదే టైపులో ప్రజలకు కూడా ఇప్పుడు వచ్చే రూపాయిని బట్టి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఇచ్చారుగా. అలాగే ఒకటి చూస్తున్నారు. ఆ చూసుకుంటా వచ్చేటప్పుడు మీరు గబక్కని చెప్పేసి ఆ మాట అనకూడదు. ఎప్పుడు మీ ప్రభుత్వంలో మీరేం చేశారు చెప్పండి పోనీ. అక్కడ దాకా అవసరం లేదు గురు. నా సాక్షిగా నేను చెప్తున్నా, ఇదే అపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నారు, నలుగు నడిచి రోడ్లో చెప్తున్నా పంచం. నేను తప్పు మాట్లాడితే నాశనం అయిపోతా. ఎక్కడి నుంచి వైజాగ్ నుంచి వచ్చారు వాళ్ళు పనికని, ఏంటి కూలి పని చేసుకుంటా కానీ ఇసుక లేక ఇబ్బంది పడి ఏంటి లాస్ట్కి ఆమె దగ్గర కోడి కూడా నేనే అమ్మిచ్చా. మా ఫ్రెండే కొన్నాడు కోడి, పుంజు కూడా అమ్మేసుకొని లాస్ట్కి ఇదిగో మన కంట్రోల్ రూమ్ దగ్గర వెళ్ళి పడుకుంటాకి వెళ్ళిందామా. రెడ్ లైట్ ఏరియా కంట్రోల్ రూమ్ అంటే ఏమీ లేక. ఇది వాస్తవం.
నీ ప్రభుత్వంలో జరిగింది. మా ప్రభుత్వంలో ఏం జరిగిందో చెప్పు. పోనీ ఈ ప్రభుత్వంలో కనీసం ఎవరైనా సరే చంద్రబాబుని కానీ ఏంటి లోకేష్ని కానీ లేదా పవన్ కళ్యాణ్ని కానీ ఎవరైనా తిట్టిన వాళ్ళు ఉన్నారా? నీ ప్రభుత్వంలో నీకు ఎంతమంది తిట్టారు? తిట్టింది ఎవరో కూడా కాదు, భవన నిర్మాణ కార్మికులే తిట్టారు. ఏం పీకారో నువ్వు ఎక్కి అని. మరి ఇప్పుడు కూడా భవన నిర్మాణ కార్మికుల మధ్య చాలా ఇసుక గారు సరిగ్గా దొరకట్లేదు, పనులు లేవని చెప్పి అంటున్నారంట కదా, నిజం కాదు అది? ఇసుక ఎందుకు లేదండి? 2,500 రూపాయలు తాటరు, 2,500 రూపాయలు తాటరు, 10,000 నీ వంశంలో ఏంటి? మళ్ళీ ఇదిగో లారీ ఇసుక తేవాలంటే 5,000 లారీ ఇసుక ఇంటికి వస్తుంది. ఇసుక టైట్ అని ఎవరన్నారు? సిమెంట్ రేట్లు తగ్గినాయి ఏంటి, ఐరన్ రేట్లు తగ్గినాయి. ఇంకెక్కడ నీ ప్రభుత్వంలో అన్నీ పెరిగిపోయి ఏమీ లేదు. అప్పుడు బొక్క నా కొడుకులా తిరిగాము రోడ్ల మీద. ఇప్పుడు కూడా అవసలా బెన్సరిగిలో నిన్ను తిట్లా అమ్మ నా బుద్ధులు తిట్టారు. ఇటు వచ్చేసి మా చిట్నార్ సెంటర్లో తిట్టారు, ఇటు వచ్చేసి సింగనగర్లో తిట్టారు. మిమ్మల్ని తిట్టంది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మరి ఈ ప్రభుత్వంలో ఎవరన్నా తిట్టారో అడగండి అన్న. ఇదంతా పక్కన పెడితే లిక్కర్ గురించి మాట్లాడుకుందాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత వస్తానని చెప్పన్నారు. మరి ఓటు అడుగుతాకి ఏంటమ్మా? ఓటు అడుగుతాకి వస్తాను పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే నెక్స్ట్ 2029 నీకు ఒక విషయం చెప్పనా అన్న? ఎవడిని చిందులు పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు, చిటికేసి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు వైసీపీ అనేది రావటం అనేది అది అసంభవం. ఎందుకని? తొక్కుతాడు, తొక్కి నార తీస్తాడు. అంటే లిక్కర్ గురించి మాట్లాడుకుందాం మనం మెయిన్గా. అంటే గత ప్రభుత్వంలో అసలు ఎలాంటి స్కామ్ చేయలేదని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున అదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పిఏ ఈ రోజున 1000 నుంచి 1,500 కోట్లు కూడా దోచుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? జరిగిందంటారా? నేను తాగుబోతు నా కొడుకు, నాకు అదే కావాల్సిన మెయిన్. ఒక మాట చెప్తానండి, ఏళ్ళదే గవర్నమెంట్ ఉంది. వీళ్ళ గవర్నమెంట్లో గవర్నమెంట్ ధరగా అమ్ముతాను బాబు. ఏంటి ఇది అంటే భూష్ ఉంది అన్నారు. ఏదే బీరు, భూమి బీర్లు అవి అమ్మారు. అప్పుడు ఎంత అండి? 270 రూపాయలండి బీరు. ఇవాళ బీరు ఎంత అండి? 200 రూపాయలండి. రమ్మను ఏంటి వెళ్తాం బాబు. ఏముందంటే ఏముంటే తీసుకోవా బ్రాండ్ అంటారు. బ్రాండ్ పేరు ఏంటంటే సమాధానం లేదు. ఇవాళ రమ్మనండి, నీకు ప్రతి బ్రాండ్ ఉంది. ఇంతకుముందు ఎలాగుందో ఆ ప్రతి బ్రాండ్ ఇప్పుడు ఉంది. ఎంసీ విస్కీ కావాలా, మ్యాస్నోస్ కావాలా, ఎంసీ బ్రాంతి కావాలా, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉంది. అప్పుడేంటి హైదరాబాద్ బ్లూ, అమ్మ బోషడ, తొక్క మీద ఈకలు, అటు ఏంట్రా ఈ రేట్లు అని అన్నాం అనుకో. 150 కావాలా, 200 కావాలా, 250 కావాలా, కావాలంటే తీసుకోవా అన్నా. దాని బ్రాండ్ పేరు ఏంటన్నా అంటే చదువుకో. ఆ బాబు నా చదువుకుంటే నిన్నెందుకు అడగటం అంటే లేకపోతే మూసుకుని వెళ్ళు అనేవాళ్ళు. మరి వాళ్ళు అలా అంటున్నారేమో అడగండి. ఒకే బ్రాండ్ ఎవరు తాగినా ఎంఆర్పి రేటు, అది బార్లో అయినా సరే వైన్స్లో అయినా సరే కాదని చెప్పమానండి. లిక్కర్ స్కామ్ అసలు కుంభకోణం జరగలేదు అంటున్నారన్న, జరిగిందా జరగలేదా? ఎప్పుడు? గత ప్రభుత్వంలో బొచ్చుడు జరిగింది. జరగకపోవడం ఏంటి, మొత్తం మా సొమ్మంతా తినేశారు కదండి, మా రక్తం ఉడికిచ్చేసారండి. ఇక పనికి వెళ్ళి వచ్చేవాళ్ళం, 500 రూపాయలు కూలీ తెస్తే 500 రూపాయలతో 2 కోటలు 250 పిచ్చనాకుడులు ఏం చేస్తాం? తాగే బుద్ధి ఉంది. ఆ 250 రూపాయలు అక్కడికే వెళ్ళేది. ఇంట్లోకి వచ్చినా పెళ్ళం ఇలా కొట్టేది. మరి ఇంట్లో రూపాయి అయిపోతే ఊరుకుంటారా? తాగడం దేనికంటే ఈడేరో వచ్చి నా కొడుకు వచ్చాడని చెప్పేసి మాకు ఇప్పుడు కాదు, రంగా గారు చనిపోవడం మేము మందు మొదలు పెడతాం. అర్థమైందా? 38 సంవత్సరాలు మందు మొదలుపెట్టి 88లో మొదలు పెట్టాం. బాబాయ్, ఇక్కడ లిక్కర్ స్కామ్లో జగన్ పిఏ కేఎన్ఆర్ కోట్లు దోచుకున్నాను కదా, దాని మీద జగన్ హస్తం ఉందంటారా లేదంటారా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నేనే మేస్త్రిని, నా కింద కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళకి నేనేం చెప్తా, అరే ఈ బండిలో ఆయిల్ తెప్పేయండి రా, ఆ బండిలో ఇలా చేయండి ఇలాగా అంట. నా ప్రమేయం లేకుండా ఆడేం చేయడుగా, దేనికని ఆడికి భయపడతాడు కాడు. అమ్మ గబక్కని మేస్త్రికి తెలితో కొడతాడేమో చేస్తాడేమో. పోనీ నాకు తెలియకుండా వాడు ఎలా తీసుకెళ్తాడు? తీసుకెళ్ళని కూడా వెళ్ళలేడుగా, అవునా? అప్పుడు ఉంది లేదా? అది అంత వాస్తవం, ఇది అంతే వాస్తవం, అంతే. మరి 2029 ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది బాబాయ్? ఎవరో ప్రజా తీర్పు ఎవరి పక్షాన ఉంటుంది 2029? కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందండి. పవన్ కళ్యాణ్ ఒకటే అన్నాడు, 10 రాదంటారా? అసలా పవన్ కళ్యాణ్ బతుకున్నంత వరకు రాదు. ఎందుకని? ఊరుకోడుగా.
ఎందుకంటే పని చేస్తున్నాడు మాట తీరి అలాగే ఉంటుంది, మొహం మీద కొట్టే రకం అది. వీళ్ళలా కాదు, ఆడున్నంత వరకు అయితే ఈడు రావడం అది అసంభవం.